దొరగో వందనమే నా తల్లో నీకే వందనమమ్మో నాయక నాయక వందనమే నా తల్లో అమ్మ దొరగా అమ్మ చూడు చూడు దొరగా అమ్మ చూడు కొండ పైన ఇల్సొన్న తల్లిని చూడు కొండ పైన చూడు చూడు దొరగా అమ్మ చూడు అమ్మవారి రూపాన్ని కళ్ళ చూడు అమ్మమ్మ చూడు చూడు మా అమ్మ చూడు కుండే పిల్ల సత్తమ్మ రూపమ్మ చూడా చూడు చూడు నువ్వు చూడు చూడు నువ్వు చూడు చూడు రగమ్మ చూడు ఈ ఊరి గ్రామ దేవత రూపమ్మ చూడు అయ్యయ్య చూడు చూడు మా అమ్మ చూడు సోమలమ్మ రూపాన్ని కళ్ళను చూడు ఓం జగన్మాత గోవింద అయ్యా దొరగా మాని పూజ చక్కగా చేసో చక్కగా తర్వాత వందనం బట్టి చక్కగా మరి సభవారు అందరూ కూడా చక్కగా సోదరులుగా భావించుకోవాలట మరి సోదరుగా భావించుకోవాలంటే మీరక్కలారా మీరా చెల్లెళ్ళారా అన్నలారా మీరా తమ్ముళ్ళారు మీరన్నలారా మీరు తమ్ముళ్ళారా మీ కూర్చున్న బస్సులుగా కుదిరి వందనమమ్మ తమ్ముళ్ళు మీరా కూర్చున్న బస్సులకు వందనమమ్మ మరి నించున్న బస్సులకి యాక వందనమమ్మ అమ్మ మీరు అలాగించే బస్సులకి అందరూ వందనమమ్మ మీరు నేటి బస్సులకి విష్ణు వందనమమ్మ అయ్యో నాకంటే పెద్దోరో నా చెల్లిలారా మరి నాకంటే పెద్దోరా నాయన్నాలారో అయ్యో నాకంటే పెద్దోరు నా యొక్కలారండి నాకంటే చిన్నోళ్ళు నా తమ్ములారు మీకందరికీ వందన వేలమ్మా సభవారందరినీ చక్కగా సోదరులుగా భావించున్నాం కానీ ఈ పాపాల పుణ్యాల మోసేటి నా తల్లు అమ్మ భూదేవి నా తల్లు నీకే వందనమమ్మ పుణ్యాల మోసేటి నా తల్లు భూదేవి నా తల్లు ఈ పాపాల పుణ్యాలు మోసేటి ఏంటంటే భూదేవి తల్లండి భూదేవి తల్లికి కూడా చక్కగా వందనాలు పెట్టుకున్నాట మరి అదే విధానం కూడా అయ్యా గురువు గురవన్నారు ఎవరా మా గురువు అయ్యా గురువు గురవన్నారే రామో దేవో రామ నా గురువు రామో దేవో గురవన్నారే రామ పల్లి కాదా మాయమ్మ పల్లి కాదా మాయమ్మ మాయమ్మ తల్లో
కాటి కొన మండల వేలమో నాయమ్మ తల్లి వారు తిమ్మాపుర గ్రాములాలబోయే నాయమ్మ తల్లి మండల వేలమ్మ మండల వేలమ్మ తిమ్మాపుర గ్రాములాలమ్మ తల్లి నాయమ్మ తల్లి గురువు కాపుర వేలమో నాయమ్మ తల్లోయ వేలమ్మ అజయ విధానందు కూడా మరి ఏ విద్యకైనా సరే ఏ పనికైనా సరే చక్కగా గురువు గారు ఉండాలట. నా గిజ్జి చెప్పిన మహానుభావులు అంటే మరి అమలాపురం తాలూకా కాటనికొన మండలం అండి. ఆ కాటనికొన మండలం తిమ్మాపురం గ్రామంలో ఇలిసి పుట్టారు. వారి వరణానికైతేనా అగ్నిగోళ శత్రుయ్యా వారింటి పేరు పిలపోతాల మహాదేవో రేపురేంద్రమో నాయమ్మ తల్లి అదే విధానందు కూడా చక్కగా మరి వరదానికైతే అగ్నికుల శత్రులండి వారింటి పేరు పినపోతు వారు సత్యబాబు గురుబాబు గారు అంటే చక్కగా మా గిజ్జు చెప్పిన మహానుభావులంట. మరి అదే విధానందు కూడా మీరు పొద్దున లేచి పొద్దున్న లేసో మీ తల్లిదండ్రి పాదలకు దండాలు పెడితే పొద్దున లేచు